హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో అలసందల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీనిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. ఇందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకున్నానండి అలసందలు. 1/2 కేజీ అలసందలకు సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలను చిదుముకొని వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై కావాలండి, లేదంటే కారం వస్తుంది ఎక్కువగా. ఇందులో ఆయిల్లో ఫ్రై అయితే మనకేంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలండి. ఇలా ఆనియన్ ముక్కలన్నీ ఈ ఆయిల్లో ఫ్రై కావాలి. ఈ అలసందల కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కదా. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ పసుపు, సాల్ట్ అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అలసందలన్నింటినీ నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకొని వాటర్లో నుంచి తీసి ఇందులో వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇందులో నుంచి ఆవిరి పైకొచ్చి ఇలా ఆవిరిలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఆవిరి వచ్చేసిందో. ఇలా వచ్చిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలిసే విధంగా పైనుంచి కిందికి ఇలా మొత్తం కలుపుకోవాలి. మనం ఈ అలసందల కర్రీని ఫ్రైలా కాకుండా ఈ విధంగా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది చపాతీకి, పూరీకి అండ్ రైస్లోకి ఎంతో రుచిగా ఉంటుందండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇలా ఆవిరిలా వచ్చేసి ఇలా మొత్తం ఈ అలసందలంతా మొత్తం దగ్గరకు వచ్చేసి ఇంతవరకు మనం ఇలాగే 2-3 సార్లు చేయాలండి. 8 మినిట్స్కి ఒకసారి అలా మూత పెట్టుకుంటూ తీసుకోవాలి, కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ని అయితే 3 టైమ్స్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, అలసందల కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఇలా కొంచెం కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. నేను ఒక టమాటాను మాత్రమే తీసుకున్నానండి. 1/2 కేజీ అలసందలకి 1 టమాటా వాడితేనే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకేంటంటే ఇందులో టమాటా ముక్కలన్నీ ఉడికిపోతాయి, తొందరగా ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. టమాటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని తీస్తే ఇలా 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఇలా దగ్గరకు వచ్చేసి ఉంటాయండి. అలసందలన్నీ టమాటాల నుంచి ఉడికిపోయి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం 1 గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఉడికిపోయి పిల్లలైతే దీన్ని మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారనమాట. అందుకే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి.
ఫ్రెండ్స్ చూడండి, మనకు మెల్లిమెల్లిగా ఉడికిపోతున్నాయి. ఇందులో వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు మనం ఇలా మూత పెట్టుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది కదా. అందుకనే ఈ విధంగా వాటర్ వేసుకొని మనం 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు అలసందకాయ కూర రెడీ అయిపోయినట్టే కదా. ఇందులో కొత్తిమీర వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకొని తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది కదా అలసందల కర్రీ. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ అలసందల కూర తినని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఇష్టంగా తినేస్తారండి ఇలా చేస్తే. ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దగ్గరకు వచ్చేసి వాటర్ అంతా ఇనికిపోయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కర్రీ. ఒకవేళ మీకు వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలాగే మంటను చిన్నగా పెట్టుకొని చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అది ఫ్రై అయిపోతుంది టమాటో వేసుకోకుండా. ఫ్రెండ్స్ చూడండి, అలసందల కూర రెడీ అయిపోయింది. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.